కరీంనగర్ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరీంనగర్ పూర్తిగా రణరంగంగా మారిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుంటున్నారు. కరీంనగర్లో కర్రలతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా సో కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బండి సంజయ్ ఎంపీ కార్యాలయం పైన దాడి చేసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులను కూడా అడ్డుకొని వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల చేతుల్లో కర్రలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. కరీంనగర్ అంతా ఒక్కసారిగా రణరంగంగా మారింది. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, వారి చేతుల్లో కర్రలను తీసుకుంటున్నారు, వారిని పోలీస్ వ్యాన్ ఎక్కిస్తున్నారు. గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పైన, కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయం పైన జరిగిన దాడికి నిరసనగా ప్రతీకారం తీర్చుకునేందుకు బండి సంజయ్ క్యాంపు కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. సో వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. జాతీయ రహదారిపై ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో కరీంనగర్ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో కొంత బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ రణరంగంగా మారింది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా తయారైంది. ఉదయం పూట బండి సంజయ్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ కు బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పైన దాడికి దిగారు. కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. సో కౌశిక్ రెడ్డి పైన అటాక్ చేస్తూ వెళ్తూ ఉండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ క్యాంపు కార్యాలయంపై దాడికి ప్రతీకగా సో బీజేపీ ఎంపీ సంజయ్ కార్యాలయంపై దాడి చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రయత్నించాయి. సో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పూర్తిగా 2-3 కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సో క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. శ్రీనివాస్, రెడ్డిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? కౌశిక్ రెడ్డితో పోలీసులు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ అంశాన్ని కౌశిక్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకుంటారు. ముందు నుంచి కౌశిక్ రెడ్డి వ్యవహారం అంతా కూడా చాలా దూకుడుగా ఉంటుంది. సో కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేయటము, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన దాడికి దిగటంతో ఈ ఇష్యూ కౌశిక్ రెడ్డి చాలా దూకుడు స్వభావంతో వెళ్తూ ఉంటారు కాబట్టి మరింత సీరియస్గా తీసుకుంటారు. సో అటు కరీంనగర్కు పెద్ద ఎత్తున అటు బీజేపీ శ్రేణులు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కరీంనగర్కు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో పోలీసులు మనం ఈ రహదారి క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్న రహదారిని పూర్తిగా క్లోజ్ చేసి వేరే రూట్లో వాహనాలను మళ్లిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సో కరీంనగర్ అంతా కూడా రణరంగంగా మారింది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా దాడులకు దిగటంతో ఉద్రిక్తంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో రహదారి పైన ఎక్కడ చూసినా పోలీసు వాహనాలే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కౌశిక్ రెడ్డితో పోలీసులు ఫిర్యాదు తీసుకుంటున్నారు. తన పైన హత్యాయత్నం జరగడానికి బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు. సో కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎలా ఉంటుందో చూడాలి. సో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పైన దాడి, కౌశిక్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసాన్ని బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. సో ప్రతిదాడి చేసేందుకు క్యాంపు కార్యాలయం వైపు ఒక్కసారిగా దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. సో మొత్తంగా కరీంనగర్ అంతా కూడా రణరంగంగా మారింది. పోటాపోటీ నినాదాలతో, పోటాపోటీ ప్రతిదాడులతో కరీంనగర్ ఒక్కసారిగా